నమస్కారం. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, ఒక జీవితానికి మధురానుభూతి. ఈరోజు మన హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో నా భార్యని అరూరి విజయలక్ష్మి, సరికుప్ల నాగేశ్వరరావు, ఆమెని సరికుప్ల విజయలక్ష్మి గారిని 14వ వార్డు జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ రోజు జనసేన హుజూర్నగర్లో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, నల్గొండలో గెలిచిందంటే ఇది నాకు మా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్. ఆయనపై నాకున్న పిచ్చికి పరాకాష్ఠకి ఇది నిదర్శనంగా భావిస్తున్నాను. జనసేన అడుగులు తెలంగాణలో పడాలని ఆయన కోరికకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చానని భావిస్తున్నాను. నా భార్య పాపం గ్రూప్ 2 చదువుతానికి ప్రిపేర్ అవుతుంది. నేను దండం పెట్టి కాళ్ళు పట్టుకుని పోయి నా భార్యని గ్రూప్ 2 చదువుతున్నా కూడా నా కోసం నా పిచ్చికి బలయ్యి ఆమె చేసింది. మా కష్టానికి ప్రజలు అందరూ పరిగణలోకి తీసుకొని జనసేన తెలంగాణ గెలవడం అనేది ఒక ఆశ్చర్యంగా మీకు ఉంది. కానీ దాని వెనకాల నా కష్టం నాది. ఎంతో ఆయనపై ఉన్న ఇష్టం ఆయన ప్రజలకు తీసుకెళ్ళడానికి నిరంతరం పోరాటం చేశాను. నేను యాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, హుజూర్నగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. నేను ప్రెస్టేజ్ గా తీసుకుని ఎట్లాగో ఆయన స్ట్రాటజీ ఎట్లా వాడిండో 100% స్ట్రైక్ రేట్ గా కొట్టాలని నా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కూడా ఒక్కటే పెట్టుకున్నాం. టార్గెట్ ఖచ్చితంగా కొట్టాలనే కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా తీసుకొని నా భార్యను గెలిపించినందుకు నా 14వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం దేవుడికి ఒకసారి చిరకాల వాంఛ ఇది నాకు. ఇదే అవకాశం మా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను జీవితాంతం. ఆయన బీఫామ్ మీద నా భార్యను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇది ఎమోషన్ అవుతున్నాను. యాక్చువల్గా నేనే ఒక స్పీకర్, నేనే ఒక ట్రైటర్, బట్ ఈ రోజు నాకు ఆనందంతో ఉబ్బిపోతున్నాను. యాక్చువల్గా ఇంత ఎమోషన్